హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు. ప్రభంజనం మొదలయ్యింది. జనంలో అద్భుతమైన ఆదరణ. మళ్ళీ కొన్ని కాపీస్ వేశారు. అవి సరిపోక ఇంకా కొన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో బంపర్ కలెక్షన్. అప్పటికప్పుడు ఫోటోషూట్ పెట్టి ఖాన్ దాదా గెటప్లో నా ఫోటో తీసి థియేటర్ దగ్గర పెద్ద కటౌట్లు పెట్టారు. మొదటిసారి అది ఒక కమీడియన్కి అంత పెద్ద కటౌట్లు పెట్టడం. ఇక పబ్లిసిటీ కూడా విచిత్రంగానే వేశారు. మనీ సినిమా కదా, 100 రూపాయల నోటుని పెద్ద సైజులో ప్రింట్ చేయించి ఒకవైపు నా ఫోటో వేసి బ్రహ్మానందం నట విశ్వరూపం అని ముద్రించి హెలికాప్టర్ నుంచి ఆంధ్రప్రదేశం అంతటా వెదజల్లారు. నేను ఆలీ రాజమండ్రిలో షూటింగ్ వెళ్ళాం. అక్కడ షూటింగ్ అయ్యాక ఆలీ మనీ సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇద్దరం సెకండ్ షో వెళ్ళాం. నా ఇంట్రడక్షన్ సీన్ చక్రవర్తి చిన్న మనకు అప్పివ్వడానికి ఒక బకరాగాడున్నాడు అనగానే నా ఎంట్రీ. ఆటో వస్తుంటే చప్పట్లు ఈలలు గోలలు మెల్లగా దిగి ఓ లుక్ వేస్తే మళ్ళీ చప్పట్లు గోల. షాప్ వాడి చొక్కా పట్టుకొని డైలాగ్ చెప్పే ముందు థియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఖాన్తో గేమ్ ఆడుతున్నావా, శాల్తీ లేచిపోతాయి అని డైలాగ్ చెప్పగానే సీట్ల మీద దరుగులేస్తూ పడి నవ్వారు. నాకు అర్థం కాలేదు. నేనేనా ఇది? నేను చేయనన్న క్యారెక్టరేనా ఇది? నిజంగా ఈ నిర్ణయం నాది కాదు, నా స్వామి నిర్ణయించి అనిపించింది. ఇక నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు నా పక్కన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి అని చెప్పగానే నేను నేల మీద పడి ఫిట్స్ వచ్చిన వాడిలా గిజ తన్నుకునే సీన్ చూసి కుర్చీలో ఎవరూ లేరు, ఎగిరెగిరి పడుతూ నవ్వారు. ఆ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని సినిమా తీయక ముందే రాము గారు అడిగితే సినిమా అయిపోయిన తర్వాత మీకు తోచినంత ఇవ్వండి అన్నాను. ఇది ఆడే సినిమా కాదు బ్రహ్మానందం గారు, ముందు అడిగి తీసుకోండి అన్నా. నేను అడగలేదు. అప్పట్లో నేను ఫిలిం నగర్లో ఒక గెస్ట్ హౌస్ కొనుక్కొని అందులో ఉండేవాడిని. సెలవుల్లో ఫ్యామిలీ వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకునే సమయంలో నా కోసం ఎవరో వచ్చానన్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరొస్తారా అని హాల్లోకి వెళ్ళి చూశాను. ఆయన పేరు చిరంజీవి, అంతా చెర్రీ అంటారు, ప్రొటెక్షన్ ఎగ్జిక్యూటివ్. అతను రాము గారు పంపించారని చెప్పాడు. మారుతిలో పెద్ద కారైన 1000 కారు బహుమతిగా పంపించారు రామ్ గోపాల్ వర్మ గారు. అది నాకు మనీ సినిమాకి మనీ రూపంగా కాకుండా మనీతో కొన్న కారు రెమ్యూనరేషన్గా అందుకున్న క్షణం. అది రాము గారి ఔదార్యానికి చిహ్నం. మనీ సినిమా వల్ల ఎన్నో ప్రశంసలు, ఎన్నో పత్రికల్లో ఆర్టికల్స్. కరీంనగర్లో సన్మానం జరిగినప్పుడు ఆంధ్ర చార్లీ చాప్లిన్ అన్న బిరుదునందించి నా నిలువెత్తు ఇత్తడి విగ్రహాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. అలా నా చలనచిత్ర జీవన ప్రస్థానంలో ఒక కొత్త పర్యాయాన్ని ఆవిష్కరించారు. స్వప్నాలన్నీ సారకమైతే, విజయాలన్నీ ప్రకారాలైతే, చేసిన పాత్రలన్నీ సజీవ ఆకారాలైతే నటులకు దాహం తీరుతుందా? లేదు. ఇంకా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలన్న ఆరాటం మొదలవుతుంది. అలాంటి పాత్రలు నాకెన్నో లభించడం నా స్వామి నాకు ప్రసాదించిన వరంగానే భావిస్తాను. పాత్రకు భిన్నత్వాన్ని అద్దిన రూపశిల్పులు నా దర్శకులు. అటువంటి దర్శకుల్లో వివి సత్యనారాయణ గారు ఒకరు. ఆహనా పెళ్ళంట చిత్రానికి డైరెక్టర్గా చేసిన వివి గారికి నాలో ఉన్న టాలెంట్ అర్థమయ్యింది, నచ్చింది. అందుకే ఆయన దర్శకత్వం వహించే మొదటి సినిమా చెవులో పువ్వు కోసం నన్ను పిలిచారు.
ఇండస్ట్రీలో అప్పుడున్న అందరూ కామెడియన్స్ నటించిన సినిమా అది ఆరంభం. ఆ తరువాత ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ఆ సినిమా అన్నిట్లోనూ నాకు వేషం ఇచ్చారు. నా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు నా పాత్ర నిడివి ఉండేలా డిజైన్ చేసేవారు. జంబలకడి పంబ మగ విధవ వేషం పూర్తి భిన్నమైన క్యారెక్టర్ నాది. అబ్బాయి గారు, హలో బ్రదర్, ఏమండి ఆముడొచ్చింది, తాళి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇలా ఏ సినిమా చేసినా వివివి మార్కు కామెడీ నా కోసమే పుట్టిన పాత్రలు. అటువంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు ఇచ్చి కమెడియన్గా మంచి పేరు ప్రఖ్యాతులు నాకు రావడానికి ఉపయోగపడిన డైరెక్టర్ ఈవివి గారు. జంధ్యాల గారు గురువుగా, ఈవివి గారు ఆయన శిష్యుడిగా, ఇద్దరు నా కోసం పుట్టిన మహనీయులే. ఇప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు, కానీ వారు సృష్టించిన ప్రతి పాత్ర సజీవంగానే ఉంది. నా వంటి నటులకు ఇంకా ఇప్పటికీ జీవం పోస్తూనే ఉంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు మనీ సినిమాలో ప్రజల్లో నాకు ప్రత్యేకమైన క్రేజ్ సంతరించి పెట్టి నన్ను మరో కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తరువాత ఆ సినిమాకి సీక్వెల్ వచ్చింది. మనీ కృష్ణవంశీ డైరెక్ట్ చేశారు. మనీ మోర్ మనీ జేడి చక్రవర్తి డైరెక్ట్ చేశారు. వాటన్నిటిలో నాది సేమ్ క్యారెక్టర్, ఖాన్ దాదా. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ గారే చేసిన చలనచిత్రం అనగా అనగా ఒకరోజు. జేడి చక్రవర్తి, ఊర్మిళ, రాఘవన్, నేను ఈ 4 పాత్రలకు బాగా పేరొచ్చింది. నా పాత్ర మరో వెరైటీ. నా డైలాగ్ ఇంకా ప్రేక్షకులకు గుర్తుండేలా ఉంటాయి. బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్ట్ వేసుకొని గమ్మత్తైన క్యారెక్టర్ చేశానందులో. పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నాకు చాలా పెద్ద డైలాగ్ ఇచ్చారు. నేనది ప్రాక్టీస్ చేశాను. రిహార్సల్స్ టైంలో అటు తిరిగి ఇటు నడిచి గోడల్ని, ఫోటోల్ని చూస్తూ డైలాగ్ చెప్పాలి. రిహార్సల్స్లో అరవడం ఎందుకని మైమ్లో చెప్తున్నాను. ఉచ్చరించనట్టు మూమెంట్స్ తీసుకుంటూ. అది చూసి రాము గారు, బ్రహ్మానందం గారు, ఒక పని చేయండి, ఆ పెద్ద డైలాగ్ మొత్తం కట్ చేసి చివర ఆ ఒక్క సింగిల్ డైలాగ్ మాత్రమే టేబుల్ మీద కూర్చుని చెప్పండి అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను డైలాగ్ నేర్చుకోలేదనుకున్నారేమో అనుకుని డైలాగ్ మొత్తం చెప్పగలను సార్ అన్నాను. అవసరం లేదు, నాకింతే చాలు అన్నారు. పెద్ద డైలాగ్ అంతా కట్ చేసి ఆ చివరి సింగిల్ సెంటెన్స్ మాత్రమే చెప్పాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. అది డైలాగ్. ఆ డైలాగ్ చెప్పగానే ఎస్ఐ నా క్రైమ్ రికార్డు ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అప్పుడు నేను ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, సైలెంట్గా టేబుల్ దిగాను. కానీ ఆ రియాక్షన్ మాత్రం థియేటర్లో బ్రహ్మాండంగా పేలింది. ఆ డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. అలాంటివే ఇంకా కొన్ని డైలాగ్స్ అందులో ఉన్నాయి. ఊర్మిళ, జేడి చక్రవర్తి నాకు ఫేక్ స్టోరీ చెప్తారు. అంతా విని నేనొక గడ్డి పరకని పెరిగి పైకోసారి చూసి గడ్డి పరకని దువ్వి ఇంత ల్యాగ్ తీసుకొని చెప్పే డైలాగ్. మీరు చెప్పిందంతా నమ్మడానికి నేను మరి అంత ఎదవలా కనబడుతున్నానా అంటాను. దానికి విపరీతమైన రెస్పాన్స్. క్లైమాక్స్లో విలన్ రఘువరన్ వీపు మీద పెన్ను పెట్టి, పెన్ను అనుకున్నావా, గన్ను అంటాను. ఆడియన్స్కి తెలుసు అది పెన్నేనని. ఆ డైలాగ్ కూడా ఇప్పటికీ జనాల్లో గుర్తుండిపోయింది. అనగా ఒకరోజు సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. నా పాత్రకు ఎక్కడ లేని పేరొచ్చింది.
రామ్ గోపాల్ వర్మలో ఉన్న గమ్మత్తైన శైలి అదే. అంతకుముందు నేను చేసిన క్షణంలో చిన్న పాత్ర కూడా అలానే రూపుదిద్దారు. వైభవ్ మెన్స్ వేర్లో నేను ఫ్లోర్ ఇన్ఛార్జ్. అందులో విపరీతమైన నీట్నెస్ కోరుకుంటాను. ఆ షాప్కి మురికి బట్టలతో శ్రీదేవి వెంకటేష్ వస్తారు. శ్రీదేవి హ్యాంగర్స్ అన్నీ పడేస్తుంటే నేను సర్దుతానని అంటాను. రెండోసారి మళ్ళీ పడైపోతే చెయ్యడ్డు పెట్టి నిలబడి సైలెంట్గా చూస్తాను. ఎక్స్ప్రెషన్ చూసి శ్రీదేవి లాంటి మహానటులే నవ్వాపుకోలేక 6 టేకులు తీసుకుంది. వైభవ్ షాప్ వాళ్ళు తక్కువ టైం ఇచ్చారని రాము గారు గుర్తు చేయడంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన టైంలోనే సీన్ పూర్తి చేయడం కోసం శ్రీదేవి బలవంతంగా నవ్వాపుకొని చేసింది. అటువంటి డైలాగ్స్ ఎన్నో. అనగా ఒకరోజు అయ్యాక ఒకసారి చిరంజీవి గారింటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ 5 ఏళ్ల చిన్న కుర్రాడు. చిరంజీవి గారు నాన్న ఏది ఒకసారి అంకుల్ డైలాగ్ చెప్పు అన్నారు. అప్పుడు రామ్ చరణ్ పెన్నునుకున్నావా గన్ను అన్న డైలాగ్ చెప్పాడు. అంతగా ప్రేక్షకుల హృదయాల్లోకి హత్తుకునే పాత్రలలో సంభాషణలలో ఈ శిల్పాన్ని చెక్కిన దర్శక శిల్పులకు వారి కళా చాతుర్యానికి శిరసు వంచి నమస్కారం చేయడం తప్ప ఏమివ్వగలను. ఓకే ఫ్రెండ్స్, తర్వాయి భాగం తర్వాత వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.